వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఈ వ్లాగ్ వచ్చేసి బ్రెడ్ కంపారిజన్, ప్రైజ్ అండ్ ప్రోడక్ట్ కంపారిజన్, ఎస్పెషల్లీ ఆరోవిట్. ఓకే, ఆరోవిట్ అనేది ఒక కొంచెం న్యాచురల్, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు వీళ్ళ బ్రెడ్లో. నేను క్విక్గా మీకు చదువుతా, మీకే అర్థమవుతుంది. ఎన్రిచ్డ్ వీట్ ఫ్లోర్, మాల్టెడ్ బార్లీ ఫ్లోర్, రెడ్యూస్డ్ ఐరన్, నైసిన్, థైమిన్, మోనో, వైటమిన్ బి, రైబోఫ్లేవిన్, folic acid, water, sugar, whey, yeast, butter, sea salt, cultured wheat flour, vegetable oil, soybean, soy lecithin, grain vinegar, citric acid, wheat gluten. అది ఇది ఆరోవిట్ కంట్రీ స్టైల్ వైట్లో. సో వీళ్ళు ఏం అడ్వర్టైజ్ చేసుకుంటారంటే, ఇగో ఇక్కడ సైడ్కి చూస్తే ఫ్రెష్లీ baked, free from artificial preservatives, colors and flavors, no high fructose corn syrup, no calcium propionate, no hydrogenated or partially hydrogenated oils, no monoglycerides, no datem, 0 గ్రామ్ ట్రాన్స్ ఫ్యాట్. ఇది వీళ్ళ అడ్వర్టైజ్. ఓకే, ఇప్పుడు మనము ఇది వాల్మార్ట్లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది, బట్ మెయిన్ నేను తెచ్చేది వాల్మార్ట్లో. దీని ప్రైస్ వచ్చేసి $379, అంటే ఆల్మోస్ట్ $4 కంటే కొంచెం తక్కువ. అండ్ ఇట్స్ 680 గ్రామ్స్ వెయిట్. ఇప్పుడు ఆ ఆరోవిట్ వైట్ బ్రెడ్ని నేను ఈ హోల్ ఫుడ్స్ వాళ్ళ బ్రాండ్ 365 ఆర్గానిక్ కాదు, ఇది రెగ్యులర్ బ్రెడ్డే, క్లాసిక్ వైట్ శాండ్విచ్ బ్రెడ్, వెయిట్ అంతే 680 గ్రామ్స్. ఇది కూడా ఇప్పుడు దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనం. చూసి అప్పుడు దీని ప్రైస్ చెప్తా, అప్పుడు మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఏ బ్రెడ్ బెటర్ అనేది. ఓకే, దీని ఇంగ్రీడియంట్స్ కనుక మనం చూసుకుంటే, అన్బ్లీచ్డ్ ఎన్రిచ్డ్ వీట్ ఫ్లోర్. అన్బ్లీచ్డ్ ఎన్రిచ్డ్ అంటే మైదా కాదు, కొంచెం బెటర్ వర్జన్ అనమాట. మైదా అంటే ఇక మొత్తం బ్లీచ్డ్ అనమాట, మైదా ఇస్ కంప్లీట్లీ బ్లీచ్డ్. ఓకే, ఎనీవేస్, ఈ అమెరికాలో అదొక పెద్ద డిఫరెంట్ టాపిక్ అయిపోద్ది పిండి గురించి మాట్లాడుకోవాలంటే. సో అన్బ్లీచ్డ్ ఎన్రిచ్డ్ వీట్ ఫ్లోర్ అంటే మరీ రిఫైన్డ్ కాని వీట్ ఫ్లోర్. తర్వాత మాల్టెడ్ బార్లీ ఫ్లోర్, నయసిన్, రెడ్యూస్డ్ ఐరన్, థైమిన్, మోనోనైట్రేట్ అంట. ఓకే, రైబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, వాటర్, ఆర్గానిక్ కేన్ షుగర్, వైటల్ wheat gluten, contains 2% or less of the following: expeller plus pressed palm oil, salt, yeast, absorbic acid, cultured wheat flour, microbial enzymes. సో రెండు అంతే ఉన్నాయి, ఏ ఇంగ్రీడియంట్ బెటర్ ఏం లేవు చూసుకుంటే. బట్ ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసి $279, దానికంటే $1 తక్కువ, ఆరోవిట్ కంటే $1 తక్కువ. సో రెండు ఇంగ్రీడియంట్స్ సేమే ఉన్నప్పుడు. అండ్ ఇంకోటి వచ్చేసి వీడు నాన్ జిఎంఓ అంటున్నాడు హోల్ ఫుడ్స్ వాడు. ఇదైతే నాన్ జిఎంఓ ఏం కాదు, దిస్ ఇస్ ఆరోవిట్ ఈజ్ రెగ్యులర్. సో మనకు తెలియదు అందులో జెనెటికలీ మోడిఫైడ్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది తెలియదు. ఇది మాత్రం నాన్ జిఎంఓ అంటుంది. సో ఎనీ డే గో టు హోల్ ఫుడ్స్ అండ్ బై దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ఆరోవిట్ అనేది మనకి కాస్కోలో కూడా 2 ప్యాకెట్లు ఉంటాయి. ఇది మాత్రం ఓన్లీ హోల్ ఫుడ్స్లోనే దొరుకుతుంది. సో నెక్స్ట్ టైం మీరు వైజ్గా, మీరు ఇప్పుడు నేను చెప్పిన కాబట్టి మేబీ మీరు తెచ్చుకోవచ్చు నెక్స్ట్ టైం. ఓకే, క్యాలరీస్ కూడా చూసేద్దాం. ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి? 100